ప్రముఖ సినీ నటి విజయనగరం వాసి కరాటే కళ్యాణిగా పేరు పొందిన కళ్యాణి సోదరుడు పడాల తారక రామారావు నిర్మాతగా రవం సినిమా నిర్మించారు. ఈ నెల 6వ తారీఖున ఓటీటీలో ఆహా ద్వారా విడుదలవుతోందని ఆమె తెలిపారు. నేడు ఆమె విజయనగరం ప్రెస్ క్లబ్ లో సినిమా బృందంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి సినిమాలు ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో తారక్ ఫిల్మ్ హౌస్ ఏర్పాటు చేసి సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాగా రవం సినిమా ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. తమ సోదరుడు తారక రామారావు నిర్మాతగా, సంగీత దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశిస్తున్నారన్నారు. తమ సినిమాను జిల్లా వాసులంతా ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. నిర్మాత పడాల తారక రామారావు మాట్లాడుతూ విజయనగరం వాసులపైన తమను ఆదరించి చిత్రాన్ని అందరూ చూసి విజయవంతం చేసి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సంగీత సాహిత్య అభిమానులు బిఏ నారాయణ, గెద్ద వరప్రసాద్, ఈపు విజయ్ కుమార్, సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేరు తెచ్చుకొని ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక కొత్త వినూత్నమైన ఆలోచన ఏంటంటే మనం ఎందుకు సినిమాలు తీయకూడదు, మనం ఎందుకు సినిమాలు బయటికి మంచి సినిమాలు పంపించాలి, మన వాళ్ళకే మనం కొత్త జాబులు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో తారక్ ఫిల్మ్ హౌస్ అని స్టార్ట్ చేసి ఆ ఫిల్మ్ హౌస్ దాని బ్యానర్ పైన మా తమ్ముడు పడాల తారక రామారావు ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఫ్యామిలీ అంతా కలిసి ఇందులో వర్క్ చేసుకొని చాలామంది సపోర్ట్తో కొత్త వాళ్ళు అనుశ్రీ వర్మ, ప్రశాంత్ వీళ్ళిద్దరు హీరోయిన్స్గా అందరూ మన విజయనగరం నటులు కూడా కొంతమంది నటింపజేసామండి. వాళ్ళు కూడా ఉన్నారు. మంచి కథ. ఇప్పుడు జనాల్ని ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భయాన్ని కొని తెచ్చుకుంటాము. ఎప్పుడైనా కొని తెచ్చుకునేది భయం. హర్రర్ సినిమా అనగానే కొంచెం ఒక జోనర్, ఒక దానిలోకి వెళ్ళిపోతుంది. ఏదో సినిమా ఏమున్నా సరే భయం పడినా కూడా చూడాలని చూస్తాం. ఇదే మేము ఆలోచించాం. మొట్టమొదటి ప్రయోగం చేస్తున్నాము అని మన డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది సినిమా ఇండస్ట్రీలో నేను చూశాను. మనం మొదలు పెడుతూ కూడా సినిమాని కొంచెమైనా ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. 25 years ఇండస్ట్రీలో ఉన్నాను నేను. కాబట్టి నేను ఆలోచించి హర్రర్ మూవీ అనగానే ఓటేసి హర్రర్, క్రైమ్, థ్రిల్లర్ ప్లస్ ఎప్పుడైనా చెడు ఉందంటే మంచి కూడా ఉంది. మంచి ఉంటేనే చెడు ఉంటుంది, చెడు ఉంటేనే మంచి ఉంటుంది కదా. ఎందుకంటే దెయ్యం ఉంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే దెయ్యం ఉంది. ఈ రెండు ఉన్నాయని ఒక కాన్సెప్ట్తో దేవుడి గురించి మనం చివరిలో అంత వివరణ ఇస్తూ చాలా అద్భుతమైన కథని నేరేట్ చేశారు రాము గారు, డైరెక్టర్ రాము గారు. దాని మ్యూజిక్ డైరెక్టర్గా మా తమ్ముడు ప్రాణం పోసాడు రికార్డింగ్తో. అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు, ఎందుకంటే చాలా భయపెట్టారని మమ్మల్ని అన్నారు. అక్కడ చిన్నపిల్లలు చూసామో అంటారు ఒకసారి. కాబట్టి భయపెట్టాం. భయాన్ని కొని తెచ్చుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. దీనికి ఆహా ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకి ఓటీటీలో బెస్ట్ ప్లాట్ఫామ్. అంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అంత తొందరగా పెట్టరు. కానీ సినిమా బాగుంది అని చెప్పడానికి ఇది ఒక మనకి మంచి తార్కాణం. ఆహా వాళ్ళు వెంటనే ఆ సినిమాని రేపు 6వ తారీఖు రేపే ఓటీటీలో ఆహాలో రిలీజ్ చేస్తున్నారండి. సో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమ్ముడికి, టీంకి, మా అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. మనం ఇక్కడే గెలవాలి. విజయనగరం, విద్యుల నగరం, పైడితరం ఆశీస్సులతో ఇక్కడే రేపు సినిమా